డిసెంబర్ 6, 2024 శుక్రవారం ఇంకెరోజు మనం కలికిరి మార్కెట్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి మనం ఎవరో తెలుసుకుందామండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకేందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కనే లైక్ బటన్ ఉంటుంది. మీరైతే లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే ఛానల్ అయితే మర్చిపోద్దండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా అలాగే కలికిరి మార్కెట్లో స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, అలాగే ప్రైస్ అనేది ఏ విధంగా వెళ్తాను ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. కేవలం 15 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. మీకు ఈ పైన స్క్రీన్ మీద నెంబర్లు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ నెంబర్ కాల్ చేసిన ఎటువంటి టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కానివ్వండి, మీకు హెల్ప్ఫుల్గా ఉండే వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్కి వచ్చేసి. ఇంకా వీడియో విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే నేను సూపర్ టాప్ 550 ప్రస్తుతానికి కూడా ఒక 100 ఇంకా 100 రూపాయలు కొంచెం అటు ఇటుగానే కలికిరి మార్కెట్ జరుగుతుంది. ప్రస్తుతానికి మన కలికిరి మార్కెట్లో 600 రూపాయలుగా సూపర్ టాప్లు అయితే ఉన్నాయండి. నిన్న సూపర్ టాప్ 550గా ఉంటే ప్రస్తుతానికి ఆ సూపర్ టాప్ 600 రూపాయలుగా ఉన్నాయండి. ఒక 20 ఇంకా 30, 40, 50, 60, 70 రూపాయలు కొంచెం అటు ఇటుగానే ప్రస్తుతానికి కలికిరి మార్కెట్ జరుగుతుంది. ఇంకా 2-3 మండీలు మెయిన్ మండీల లింక్ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సింది. కేవలం ఒక 3 ఇంకా 4, 5 మండీల లింక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు వచ్చింది కాబట్టి రిమైనింగ్ మండీస్లో ఏ విధంగా పడుతుందో మనకైతే ఐడియా లేదు. కేవలం కొన్ని మండీల లింక్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 600 సూపర్ టాప్ మార్కెట్ అది కొంచెం స్పీడ్గా ఉందని చెప్పొచ్చు. నేనుతో పోల్చుకున్నట్టు మరి భారీగా కాకపోయినా నేనుతో పోల్చుకుంటే స్పీడ్ నిన్నంత ఇదిగా అయితే మార్కెట్ అయితే లేదు. ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్టు ప్రస్తుతానికి సూపర్ టాప్ విషయానికి వచ్చిన 600 రూపాయలు, నెంబర్ 1 అంతా 480 పైన 600 రూపాయల లోపల, ఇంకా సెకండ్స్ మరియు మీడియం క్వాలిటీలో 380 పైన మనకి 500 లోపల అయితే సెకండ్స్ మరియు మీడియం క్వాలిటీలో అయితే వెళ్తానండి. వేలంపాట్లో ప్రారంభమై చాలాసేపే అవుతుంది కలికిరి వచ్చేసి. మరి మన మదనపల్లి మార్కెట్ కూడా దిగుమతి తగ్గింది కాబట్టి వేలంపాట్లు ఇంచుమించి నేట్లాగే ఉంటుంది లేదా చూడాలి. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి.